ఏం పేరన్నా? నా పేరు నరేష్ అన్న. ఎక్కడ మీది? ఇదే హకింపేట గ్రామం అన్న. అగ్గింపేట గ్రామం. ఏమంటా ఉన్నారు? స్థలాలు పోతున్నాయి కదా మీ ఊరిలో కూడా? పోతున్నాయి కానీ స్థలాలు పోతున్నా సరే కంపెనీ వస్తుంది కన్నా. కంపెనీ వస్తుంది, ఫ్యూచర్ మాకు కానీ మా పిల్లలకు కానీ తరతరాలు బాగుంటుంది అన్న. మాకు ఫ్యూచర్ నమ్మకం ఉందా మరి? భరోసా ఉందా? నమ్మకం. దాడులు జరుగుతూ ఉన్నాయి కదా మరి మీ ఊరు? దాడులు అంటే ఇది కొందరు కక్షపూరితంగా చేస్తుంది దాడులు. ఇదైతే ఇది రైతులు చేయట్లేదు, రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థంగా వాళ్ళు చేస్తారు. రైతులు చేస్తుండ్రు వాళ్ళు, రాజకీయ నాయకుల స్వార్థం కోసం వాళ్ళు వేసుకుంటున్నారు. ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డి ఇక్కడ బీఆర్ఎస్ గుండాలు వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు చేస్తున్నారు అంతే. రైతులు అయితే ఎవరు ఇన్వాల్వ్ లేదు దీంట్లో. వీళ్ళు వాళ్ళ వెనకాల ఉంటే రెచ్చగొడుతున్నారు కొంతమంది. వాళ్ళకు నిన్న దాడి జరిగినప్పుడు కూడా రైతులు ఎవరు లేదు దాంట్లో, వేరే వాళ్ళు దాడి చేపిస్తున్నారు. మీరు ఏమనుకుంటా ఉన్నారు మరి? స్థలాలు పోతా ఉన్నాయి, పోతే కూడా మంచిది అన్న. కంపెనీ వస్తుంది, మా అదృష్టం అది. సీఎం రేవంత్ రెడ్డి కాకము మా కొడంగల్ అదృష్టము, కంపెనీ రావడం మా అకిన్పేట గ్రామం అదృష్టము. కానీ కంపెనీ వాళ్ళకు 10 లక్షలు ఇస్తున్నారు ఇప్పుడు, అంటే 1 ఎకరా భూమికి కొద్దిగా 15 లక్షలు 15 లక్షలు ఇస్తే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటారు అన్న. 10 లక్షలు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక జాబ్ అన్నం చేసిన రేవంత్ రెడ్డి సర్కారు. ఇప్పుడు 15 లక్షలు ఇస్తే బాగుండన్న. ఇస్తామని చెప్పేసి ఏమంటా ఉన్నారు? అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే మాట్లాడదాం అనేసరికి వాళ్ళు వేరే వాళ్ళు పట్నం నరేందర్ రెడ్డి అనుచరులు వచ్చి వాళ్ళు దాడి చేయించిండ్రు. మాట్లాడే ఛాన్స్ కూడా వర్కింగ్. మరి ఏమనుకుంటా ఉన్నారు మీరు? ఇప్పుడు నిన్న దాడిని చూసి చాలా మంది రైతులే చేసిరని చెప్పి చెప్తా ఉన్నారు. దాంట్లో రైతులు చేయలేదన్న. రైతులకు రెచ్చగొట్టిండ్రు పట్నం నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ గుండాలు, కేటీఆర్ కానీ వాళ్ళు కానీ రెచ్చగొట్టిండ్రు. మేక ప్రజలు రైతులు మొత్తం వీళ్ళు బలైపోతున్నారు అంతే. వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వీళ్ళు అమాయకులు బలైపోతున్నారు అంతే. మా కొడంగల్ కాన్స్టిట్యూన్సీ డెవలప్ కాకుండా వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఫైనల్గా మీరు ఏం కోరుకుంటారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుండి కావచ్చు, లేదంటే వస్తున్న అధికారులను కావచ్చు, ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఏం లేదన్న, ఈ 10 లక్షలు అనేది కొద్దిగా ఎక్కువ చేస్తే బాగుండు రైతులకు. మాకు కూడా హ్యాపీనే, కొద్దిగా ఎక్కువ చేస్తే బాగుండు అంతే అన్న. అంతే. ఇంటికో జాబ్ ఓకేనా.